చిట్యాల మండలంలో ప్రీ ప్రైమరీ పాఠశాలలకు మంజూరైన ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టుల భర్తీలో జరుగుతున్న జాప్యంపై భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో 2026-27 విద్యా సంవత్సరానికి 10 నెలల తాత్కాలిక ప్రతిపాదికన చెల్లగరిగే, జూకల్, చిట్యాల, భీష్మనగర్ గ్రామాల్లోని ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు వాటిని భర్తీ చేయకపోవడంపై విద్యాశాఖ అధికారులను ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల క్రితం ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకు చిట్యాల మండలంలోని ఒక 4 పాఠశాలలకు ఈ యొక్క రిక్రూట్మెంట్ నిర్వహించడం జరిగింది. చెల్లగరిగే, జూకాల్, చిట్యాల, భీష్మనగర్ ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఆయా పోస్టులు ఇన్స్ట్రక్టర్ ఈ పోస్టులకు వారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి వారం రోజుల్లోనే మేము ఈ యొక్క ఖాళీలను పూర్తి చేసి వెంటనే మేము ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు బోధన పరంగా మేము చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఇప్పటికీ కూడా ఈ మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఆ పోస్టులను భర్తీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు ఈ కాలయాపన చేస్తున్నారంటే వారి యొక్క ఆశించినట్టు ముడుపులు వాళ్ళకు అందలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎవరికి వారు నేను గింత అంటే పాట వేలం పాటలో ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు ఆ విధంగా పాటలు వాడుకుంటూ అంటే అందిన కాడికి సొమ్మును దండుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యాశాఖ అధికారులు ఈ విధంగా దీన్ని జాప్యం చేయడం జరుగుతుంది. ఈ జాప్యం చేయడం ద్వారా విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా కూడా ఈ యొక్క విద్యుత్ శాఖ అధికారులు మొద్దు నిద్ర మాని వెంటనే నిమ్మకు నీరెత్తినట్టు కాకుండా వెంటనే ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. అది కూడా పారదర్శకంగా చేయాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా ఇందులో అవకతవకలు కనుక ఉన్నట్టయితే మాత్రం ఈ జిల్లా వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తామని చెప్పేసి కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఏదైతే అర్హులుగా ఎవరైతే ఉన్నారో వారి యొక్క మెరిట్ పరంగా పారదర్శకంగా తీయాలే తప్ప ఏదైనా పైరవీలు కానీ లేదా సొమ్ములకు ఆశపడి ఈ యొక్క విద్యాశాఖ అధికారులు మాత్రం అట్లా చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కూడా వెంటనే ఈ ఖాళీలను ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.